హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. ఈరోజైతే సింపుల్ రెసిపీ అండి. పప్పుచారు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. వారంలో 2-3 సార్లు అయితే ఈజీగా పప్పుచారు చేస్తుంటారండి ప్రతి ఒక్కరింట్లో. ఈ విధంగా పప్పుచారు ట్రై చేస్తే తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. దీనికోసం ముందుగా కందిపప్పు 1 గ్లాస్ తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టేసుకొని వాటర్ వేసి 1 గంట నానబెట్టాలి. అప్పుడే పప్పు అనేది బాగా రుచిగా వస్తుందండి. ఈ విధంగా పప్పు చూసారు కదా, నానిపోయింది. ఈ విధంగా నానిన పప్పులో 1 ఉల్లిపాయ, 2 టమోటాలు, 5-6 పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్లు రానివ్వాలండి. అప్పుడు పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. ఈలోపు చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. దీనిలో టేస్ట్కి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకొని పప్పును మెత్తగా ఎనిపి పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఎనిపిన తర్వాత దీనిలో ముందుగా చింతపండు రసం మనం పులుపుకి ఎంత కావాలో అంత వేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ పప్పుల్స్కి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే కొంచెం ఎండుమిర్చి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలండి. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే పప్పుచారు అనేది బాగా గుమగుమలాడుతుంది, చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా తాలింపు అంతా వేసుకొని దీన్ని బాగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగువ ఫ్లేవర్ నచ్చే వాళ్ళైతే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం పప్పు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దీన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా పప్పుచారు చేశారంటే చాలా బాగుంటుందండి. పప్పుచారులో కాంబినేషన్గా వడియాలు కానీ అప్పడాలు కానీ ఉంటే చాలా బాగుంటుంది. చూశారు కదా, ఒక పొంగు అయితే వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూస్తూ ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.